కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ అరాచకీయం, కాళేశ్వరంపై దుష్ప్రచారం, ప్రాజెక్టుపై నీళ్లాప నిందలు. మేడిగడ్డ ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు తీసేయండి, వెంటనే నీళ్లు నింపి సాగు కోసం విడుదల చేయండి. నీళ్లు ఎత్తిపోయాక లక్షలాది ఎకరాలు ఎండుతున్నాయి. చిన్న సమస్య ఉంటే మొత్తం బ్యారేజ్ ఏమైంది? కాంగ్రెస్ కట్టిన కడెం గుండ్లవాగు కొట్టుకుపోలేదా? సాగర్ శ్రీశైలం లీకేజ్లపై మేము రాజకీయం చేశామా? ఏదైనా కోపం, రాజకీయ వైరం ఉంటే మాపై తీర్చుకోండి. తెలంగాణ రైతాంగంపై మాత్రం పగబట్టొద్దన్న కేటీఆర్. ఇవన్నీ పెద్ద నమస్తే చెప్పే వార్తలు ఉంటాయి, పెద్దగా ఏం ఒరిగే వార్తలు ఉన్నాయి. ఇలా ఇక ఉత్తమన్నా మేము సచ్చేదాకా చూడకండి, ఎండిపోతున్న తమ పంటలను కాపాడాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని స్పష్టం చేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాతో రైతుల ఆందోళన. ఇక్కడ పురుగుల మందు డబ్బాలు ఉన్నాయి. పురుగుల మందు రైతులను రెచ్చగొడుతుంది నమస్తే తెలంగాణ పత్రిక. రైతులను రెచ్చగొట్టి పురుగుల మందులు తీసుకోమని చెప్తున్నట్టుకున్నది. రోజు పురుగుల మందు అని అంటే ఏంది? పురుగుల మందుతో ఆందోళన ధర్నాలు ఉంటే ఏం ధర్నాలు అవి? రైతులు కూడా జర సమన్వయం పాటించాలి. పురుగుల మందుతో ఆత్మహత్యలు చేసుకుంటే అవుతుందా? ఆత్మహత్యలు చేసుకుంటే పరిష్కారం దొరుకుతుందా? వాళ్ళు ఏదో రెచ్చగొడతారు కదా చెప్పి పార్టీల పరంగా రాజకీయాలకు మీరు పావులు కావద్దు. నీళ్ల కోసం ఆందోళన. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎదుట 3 మండలాల రైతుల నిరసన. కాళేశ్వరం చివరి ఆయకట్టకు నీళ్ళు ఇవ్వండి, పురుగు మందుతో రైతు ఆత్మహత్య యత్నం, అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత, నీళ్ళందక పంటలు ఎండుతున్నాయన్న కోటి పహాడ్ రైతులు రాస్తారు. ఇక సాగునీళ్ళు ఇచ్చి ఆదుకోండి అంటూ మరొక రైతు. నీళ్ళందక ఎండిపోయిన తన వరి పొలంలో కాంగ్రెస్ కార్యకర్త రమేష్ నాయక్ ఇక డ్రైనేజ్ పైపులోకి దిగి 3 కూలీల మృతి. ఒకరిని రక్షించబోయి ప్రమాదంలో చిక్కుకున్న మరో 2. హైదరాబాద్ జియాగూడలో విషాదం, అధికార నిర్లక్ష్యం అంటూ స్థానికుల ఆగ్రహం. న్యాయం చేయాలని మృతుల కుటుంబాల ఆందోళన. ఇక ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్లియర్, తర్వాత 5 నిమిషాలు ఆలస్యమైన ఓకే. ఇక ఇది మార్నింగ్ తెలంగాణ ఎడిషన్ అన్ని కూడా ఓవరాల్గా మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ పోయి అక్కడ ఏం చేసిందో, ఎట్లా వేయిందో ఏందో అర్థం కాలేదు. కానీ మొత్తం అయితే మేము గతంలో వచ్చినప్పుడు పార్టీనేది ఫోక్ సాంగ్, నన్ను చూడు నా అందం చూడు బాబాయ్ అన్నట్టుగా వాళ్ళు పోయి చూపించారు. కానీ ఏం చూపించో అర్థం కాలేదు. ఒకసారి కమ్యూనిటీలో పోల్ ఉన్నాయో చూద్దాం ఒకసారి, వాళ్ళు ప్రజలేమనుకుంటున్నారో చూద్దాం ఒకసారి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం చిన్న విషయమేనా? శ్రీకాంత్ రెడ్డి పిలిచి ఒకసారి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం చిన్న విషయమా? ప్రజలేమనుకుంటున్నారు? 84% మంది కాదు, బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అని చెప్తున్నారు 84% మంది. 5,001 మంది ఈ పోలింగ్లో పాల్గొన్నారు. 52 నిమిషాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం చిన్న విషయమేనా అంటే కాదు, బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తున్నారు. ఇంకా చెప్పు ఏం సమాధానం చెప్తారనేది. చిన్న విషయం అంటే ప్రజలు నవ్వుతున్నారు, దేంతో నవ్వాలో అర్థమైతలేదు. బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు, బీఆర్ఎస్ పార్టీ యొక్క చేతలు ఎటు పొంతన పోకుండా ఉన్నాయి. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి ప్రజలకి క్షమాపణ చెప్పి, అయ్యా మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం కానీ మా లోపాల కారణంగానే, లేకుంటే మా ప్రభుత్వంలో జరిగినాం కాబట్టి దీనికి మేము క్షమాపణ కోరితే డెఫినెట్గా ప్రజల్లో మీకు కొంత ఆదరణ, గౌరవం దొరుకుతుంది. లేదు ఇట్లే మాట్లాడుకుంటూ పోతాం, తప్పులు మొత్తం కవర్ చేసుకుంటూ పోతామంటే ఇక మీ ఇష్టం. ప్రజలు ఏం నిర్ణయం చేసుకోవాలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇక చూద్దాం మరి ఏం జరగబోతుంది. మరి మేడిగడ్డకి కౌంటర్ అటాక్గా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందించబోతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ, తిరిగి మరో గుడ్ మార్నింగ్ తెలంగాణ మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ తెలుగు వెలుగు. థ్యాంక్ యూ. దాంట్లో అట్లే